श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో దక్షిణికతో జమత్పాతాలు అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునపటి ఘట్టంలో తెలుసుకున్నాం కదా, వాద్యధనులు భూతన భూతారాళాలను కప్పిపోయే రుద్రగణం వీరభద్రుడి వెంట గతిలిందట. ఈ ఘట్టంలో వీరభద్రుడిలా అతిశయంతో జైత్రయాత్రా సంరంభుడై బయలుదేరగా ఇక్కడ యజ్ఞశాలలో దక్షిణకు మరియు ఇతర దేవతలకు అనేక దుష్టకు నామలు తోచాయి. 3 విధాల. అవి ఏమనగా ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక అనే ఉత్పాతాలు కనిపించినాయట. మొదటిది దక్షిణుడు ఎడమ కన్ను, ఎడమ చెయ్యి, ఎడమ తొర అదిరాయట. ఇది అశుభశకునం. భూమి కూడా కంపించిందట. మధ్యాహ్నం వేళ నక్షత్రాలు కనిపిస్తున్నాయట. దిక్కులన్నీ ధూళితో కప్పబడిపోతున్నాయట. సూర్యుడు అనేక రంగులలో అనేక పరివేష మండలాలతో ఎంతగానో భయంకరంగానూ కనిపిస్తున్నాడట. విద్యుత్ కాంతులను విరజిమ్ముతూ నక్షత్రాలు నేలకూరుతున్నాయట. తారామండలాలు వక్రమార్గంలో పయనిస్తున్నాయట. అనగా తిరగవలసిన స్థితిలో తిరగకుండా వేరే స్థితిలో తిరుగుతున్నాయట ఆ తారామండలాలు. వేలాది గ్రద్దలు, కాకులు దక్షుని శిరస్సును స్పృశించాయట. అనగా వచ్చి తాగుతున్నాయి. గ్రద్దల లెక్కల నీడలతో యాగమండపం రాహుగ్రస్తమైన సూర్యమండలంలా కాంతిహీనమైనది. అనగా సూర్యగ్రహణంలో రాహువు ఎలాగైతే సూర్యుని మింగేస్తాడో అలా గ్రద్దల రెక్కల నీడలతో ఆ యాగమండపం అంతా చీకటిగా అయిపోయిందట. యాగశాల ప్రాంగణంలో నక్కలు ఊలలు పెట్టాయట. అడవి పందులు వికృత ధ్వనులు చేస్తున్నాయట. తెల్లని త్రిళ్ళు కూడా పుట్టుకొస్తున్నాయట. ఉల్కలు వర్షిస్తున్నాయి. ధూళి వర్షాన్ని కురిపిస్తూ తీవ్రంగా గాలులు వీస్తున్నాయట. త్రుగాలులచే సర్వము కనిపించకుండా పోయిందట. యాగశాల ఊర్ధ్వంగా పైకి ఎగసింది. అనగా పైకి లేచి పడుతున్నదట యాగశాల మొత్తం. మిడతల దండు ఆ ప్రాంతాన్నంతా కప్పివేసిందట. దక్షాదులు రక్తాన్ని వమనం చేసుకున్నారట. ఆ దక్షాదులు, మునులు, ఋషులందరూ రక్తం కక్కుతున్నారట. వారందరూ గాలిలోని దీపంలా వణికిపోతూ ఉన్నారట. శస్త్రధారారహితుల వలె రోధిస్తున్నారు. అనగా బాణాలు గుచ్చుకున్న వారు ఎలాగైతే బాధపడతారో అలా బాధపడుతున్నారట. రక్తం వర్షంగా కురుస్తోందట. దిక్కులన్నీ అంధకారవంతమయ్యాయట. దిక్కులన్నీ అగ్నిజ్వాలతో నిండి వేడెక్కిపోయినాయట. నదీ తీరంలోని చెట్ట వలె అందరూ నేలపడిపోతున్నారట. కర్ర దెబ్బలు తిన్న క్రూర సర్పం వలె చైతన్యరహితులై పడి ఉన్నారట. కర్రతో కొట్టిన సర్పం ఎలాగైతే కదలకుండా పడి ఉంటుందో అలా పడి ఉన్నారట ఒక మూలన. కొందరైతే బంతుల్లా పైకి ఎగిరిపడుతున్నారట. వారి రోదన ధ్వనులు జలపక్షుల కలకల రావాల వలె ఉన్నాయట. వాళ్ళు ఏడుస్తుంటే ఎలా ఉందంటే, ఉదయం పూట పక్షులు ఎలాగైతే ఆనందంగా అరుస్తూ ఉంటాయో అలా ఉన్నాయట వాళ్ళ ఆ రోదన ధ్వనులు. బ్రహ్మ విష్ణువుతో సహా అందరూ తాబేళ్ల వలె భయంతో ముడుచుకొని పోయి దుఃఖిస్తూ ఉన్నారట. ఇంతలో అక్కడ ఆకాశవాణి దేవతలందరినీ ప్రత్యేకంగా దక్షుడిని ఉద్దేశించి ఈ విధంగా పలుకుతుందట. ఓ దక్ష, నీ జన్మ నిందించదగినది. నువ్వు ఇప్పుడు మహామూర్ఖుడు అయ్యావు. పాపబుద్ధివి కూడా అయినావు. నీకు శంకరు నుండి మహా దుఃఖము కలగగలదు. ఆ దుఃఖమును ఎవ్వరూ పోగొట్టలేరు. అయ్యో, ఇక్కడ దేవతలు మొదలైన వారు మూర్ఖత్వంతో మాట్లాడకుండా ఊరుకున్నారే, వారికి కూడా మహా దుఃఖము రాబోతున్నది. ఇందులో మాత్రం ఏమీ సందేహము లేదు అని ఆ ఆకాశవాణి మాటలు విని ఆ చెడు శకుములను చూసి దక్షుడు చాలా భయపడ్డాడట. దేవతలు మొదలగు ఇతరులంతా కూడా భయపడ్డారు. మనసులో మహాక్షోభను పొందిన దక్షుడు వణికిపోతున్నవాడే తన ప్రభువు అయిన లక్ష్మీపతిని విష్ణువును ఆశ్రయించి ఇలా ప్రార్థించడం మొదలుపెట్టాడట. హరి ఓం తత్సతు. ఇంతటితో దక్షునికి తోచిన ఉత్పాతాలు అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో దక్షునికి విష్ణువు హితవు పలుకుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.